ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి అమలు కాబోయే రూల్స్ అనేది అయితే విడుదల చేశారు. అయితే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేది పాటించాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు విడుదల చేసినటువంటి ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ రూల్ వచ్చేసి యూపీఐ కొత్త నియమాలు అయితే విడుదల చేశారు. మీరు పేమెంట్ ఫోన్పే కానీ గూగుల్ పే వంటి యూపీఐ యాప్లను ఉపయోగిస్తే కనుక ఇప్పుడు కొన్ని కొత్త నియమాలు అయితే వర్తింపజేస్తున్నారండి. ఆగస్టు 1వ తేదీ నుండి మీరు ఒక రోజులో 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకునే విధంగా అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే ఫోన్ నంబర్కు లింక్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్లకు 25 సార్లు మాత్రమే ఈ చెక్ అనేది చేసుకోవచ్చు. ఇక ఆటోపే వంటి సేవలకు సంబంధించిన లావాదేవీలు కానివచ్చు 3 స్థిర స్లాట్లలో మాత్రమే ప్రాసెస్ అనేది అవుతుంది. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటల వరకు, రాత్రి 9:30 గంటల వరకు విఫలమైతే లావాదేవీల స్థితిని రోజుకు 3 సార్లు మాత్రమే తనిఖీ చేయవచ్చు. ఎల్పీజీ ధరల్లో కూడా మార్పులు అయితే చేశారు. ఇక ఎల్పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మనకు మార్పులు అయితే ఉండవచ్చు. అయితే మనకు వాణిజ్య సిలిండర్ ధర వచ్చేసి 60 రూపాయలకు తగ్గించారు. కానీ చాలా కాలం దేశీయ గ్యాస్ ధరలు మార్చలేదు కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుండి దేశీయ గ్యాస్ చౌక అనేది మారుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఇక క్రెడిట్ కార్డు బీమాలో కొత్త ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఒక ముఖ్యమైన మార్పు అనేది వచ్చింది. ఆగస్టు 11వ తేదీ నుండి ఎస్బీఐ కొన్ని కో బ్రాండెడ్ కార్డులపై అంటే ఎస్బీఐ యూసీఓ బ్యాంక్, సెంట్రల్ బ్యాంకు, అలాగే పిఎస్బి, కరూర్ వైశ్య బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు వంటి ఇవి అయితే ఉచిత విమాన ప్రమాద బీమాని అయితే నిలిపివేస్తున్నారు. సో ఇందుకు ఈ కార్డులు అనేది 50 లక్షల నుండి అయితే మనకు స్టార్టింగ్ ఉంటుంది. అయితే మనకు 4th వన్ చూసుకున్నట్లయితే ఆగస్టులో బ్యాంకులకు సెలవులు చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంకు ప్రతి నెల బ్యాంకు సెలవుల్లో అయితే జాబితాను జారీ చేస్తుంది. ఆగస్టులో కూడా వివిధ రాష్ట్రాల పండుగలు, ముఖ్యమైన తేదీలు బ్యాంకులు మూసివేస్తూ ఉంటాయి. అయితే మనకు ఇక్కడ సిఎన్జి, పిఎన్జిల్లో ధరల్లో కూడా అయితే మార్పు అయితే చేశారు. అయితే విమానాలకు సంబంధించినటువంటి శక్తినిచ్చే ఇంధనం అయినటువంటి ఏవియేషన్ ట్రాన్స్పోర్ట్ ఇంధనం ఏటీఎఫ్ ధరలు కూడా అయితే ఆగస్టు 1వ తేదీన అయితే సవరించబోతున్నారు. సో ఈ విధమైనటువంటి మనకు ఆగస్టులో అయితే కొత్త రూల్స్ అనేది మారబోతున్నాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.